జై గురుదత్త స్వామీజీ. ఎన్నో జన్మల తరువాత మానవ జన్మ వస్తుంది. మానవ జన్మలో అప్పాజీ లాంటి సద్గురువు దొరకటం చాలా అదృష్టం. వాలంటీర్గా సేవ చేసి అప్పాజీకి ఎంతో దగ్గరైన ఆడపిల్లకు తల్లిదండ్రుల నిర్బంధంతో పెళ్లి జరుగుతుంది. భర్త గురుభక్తుడు కాకపోతే, తనను సద్గురు దర్శనానికి కూడా అనుమతించకపోతే ఆమె గతి ఏమిటి? గురువు నుండి దూరంగా ఉండలేక, తాను పొందినది చాలా విలువైనది అని వారిని నమ్మించలేక ఎలా సంసారం గడపాలి? గురువు మనస్సులోనే ఉంటారు అని చెప్తారేమో. ఎంత మనస్సులో ఉన్నా ప్రత్యక్ష సన్నిధిలో ఉండే శక్తిపాతం, దృష్టిపాతం అవసరం కదా. ఎన్నో జన్మలకి మనుష్య జన్మ వచ్చింది. ఆ మనుష్య జన్మలో అప్పాజీ లాంటి సద్గురువు దొరికారు. జన్మ ధన్యం అయిపోయింది. ఇంకేం కావాలి జన్మకి? నిజమే, చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము. తర్వాత పెళ్లి చేయాలి, పెళ్లి చేశారు. ఇది ఆడపిల్లల విషయంలో కాదు, మగ అబ్బాయిల విషయంలో కూడా ఈ తాపత్రయం ఉంది. కష్టపడుతూనే ఉన్నారు. భార్యలు వద్దంటారు, అబ్బాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఆడపిల్లల విషయంలో జరిగేదని కాదు, అలా కొన్ని జరుగుతున్నాయి. మరి పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లల్ని నువ్వు ఆశ్రమానికి వెళ్ళొద్దు అంటాడు భర్త. రాకుండా ఉండలేదు, స్వామిజీ దర్శనం చేసుకోకుండా పాపం ఇంట్లో ఉండలేదు ఆ అమ్మాయి. అలా అటువంటి స్థితిలో, అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? ఇవి పరిస్థితులు వచ్చినప్పుడు స్వామిజీ అనే మాటని అలా అనొద్దు అని వేరే అంటూ నన్ను ప్రశ్నిస్తుంది అమ్మాయి. అలా అనొద్దు, మీరు మనస్సులోనే ఉన్నారు. ఎంత మనస్సులో ఉన్నా కూడా ప్రత్యక్షంగా చూసే అనుభవమే అనుభవం కదా. మరి ఎదురుగా ఆ రూపం కనిపిస్తున్నప్పుడు మనస్సులోనే ఉన్నారనుకో అంటే ఎలా? మమ్మల్ని పంపించాలి కదా. పంపిస్తే మేము హాయిగా స్వామిజీని దర్శనం చేసుకుని మురిసిపోతాం కదా, సంతోషంగా ఉంటాం కదా అనే ప్రశ్న. అది నిజమే. కానీ అటువంటిప్పుడు అన్ని సందర్భాలు మన చేతిలో ఉండవు కదా. ఆ భర్త నువ్వు వెళ్తే నేను విడిచిపెట్టేస్తాను అంటాడు. అమ్మా నాన్న ఏడుస్తారు. ఆ పిల్ల పాపం స్వతంత్రంగా బతకలేదు, అలా అని విడిచిపెట్టాలని కాదు, బతకలేదు, అలా చాలా తప్పు. అది ఒకసారి అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న తర్వాత కొన్ని తాపత్రయాలు, కష్టాలు వస్తాయి. వాటిని భరిస్తూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు జీవితం బాగా జరుగుతుందేమో, రేపటి రోజు బాగుంటుందేమో అని అనుకునే మనం ఆ హోప్తోనే ముందుకు వెళ్ళాలి. వెళ్తే నిజంగా బాగుంటుంది. అన్ని రోజులు ఈ కష్టాలే ఉండవు, తీరుతాయి, కష్టాలు తీరుతాయి. అందుకనే నువ్వు పర్వాలేదమ్మా, నిన్ను పంపించకపోయినా కూడా ఫోటో కూడా పెట్టద్దు అంటారు కొంతమంది. ఇంట్లో ఫోటో కూడా పెట్టడానికి లేదు, అసలు స్వామిజీ స్మరణ చేయడానికి లేదు, స్వామిజీ వాయిస్ వినిపించడానికి లేదు అని కొంతమంది అంటారు. అలా అన్నవాళ్ళు వచ్చి పాపం స్వామిజీని ప్రార్థన చేస్తారు ఎన్నో సందర్భాలు. స్వామిజీ ఇలా అంటున్నాడు, మా భర్త, మా అత్తగారు, మా అమ్మగారు ఇలా అంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఏమి చెప్పొద్దు అన్నదో తను అదే సమాధానం చెప్తారు స్వామిజీ. అమ్మా, నేను మనస్సులోనే ఉన్నాను అనుకో, అసలు నన్ను ప్రార్థిస్తున్నట్టు కూడా నువ్వు వాళ్ళకి తెలియనివద్దు. అలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. అలా మారారు, వాళ్ళు కూడా గొప్ప భక్తులై వచ్చారు. ఏమో అది నీకు ఒక పరీక్ష ఏమో, ఆ భర్తే నీకు గురువు అవుతున్నాడేమో. నువ్వు అలా గురువు నుంచి దూరం అయినప్పుడు కూడా భక్తిని నిలబెట్టుకోగలవో లేదో అని సద్గురువే నిన్ను పరీక్ష చేస్తున్నారేమో. అన్నిటికీ సిద్ధంగా ఉండేవాడు కదా శిష్యుడు. నాకు కావాల్సినట్టుగా ఉండాలి అని అనుకోకూడదు. అది అనుకూల శాస్త్రం అంటారు. నాకు అనుకూలంగా ఉంటేనే ఇది నచ్చింది నాకు అని అనుకోకూడదు. కొన్ని అనానుకూలాలు, స్థితులు, పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు నిలబడాలి. అలా నిలబడినప్పుడు సద్గురువు ఖచ్చితంగా పూర్ణంగా ఆశీర్వదిస్తారు. నీ మనస్సులోనే స్వామిజీ వచ్చి దర్శనం ఇస్తారు. అప్పుడు నీకు ప్రత్యక్షంగా చూసే ఆ కలిగే ఆనందం కన్నా కూడా ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందుకోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి ఏమ్మా. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మారుతారు. అలా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదట్లో అసలు భక్తులే కారు. ఇప్పుడు ఆమె రావటం తగ్గించింది కొంతమంది విషయంలో. ఆయన ఎక్కువగా వస్తున్నాడు. ఎవరిని నాన్ డివోటీ అన్నారో ఆయన ఎక్కువ వస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఏవో బాధ్యతలో ఉండి ఆమె తగ్గించింది. అలా జరుగుతాయి ఖచ్చితంగా. అది సద్గురు లీల అంటే దానికి మీరు భయపడాల్సిన పని లేదు. జై గురుదేవ్.